సో, అయితే ఇప్పుడు ఈ అకాడమిక్ గ్యాప్ లేకుండా సార్, సో, ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ చూజ్ చేసుకుంటే ఎలా ఉంటదంటారు? డెఫినెట్లీ ఎ బెటర్ చాయిస్ అవుతుందండి. రీజన్ ఏంటంటే మీరు చూడండి, ఇండియాలో మనకి దాదాపుగా 1,18,000 ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే, బట్ దానికి కంపీట్ అవుతున్న స్టూడెంట్స్ కౌంటు 10 టైమ్స్ అబోవ్ ఉంది. అండ్ నీట్కి అపియర్ అవుతున్న కౌంట్ చూస్తే దానికి డబల్ ఉంది. అంటే మీకు దాదాపుగా ఒక 23 లక్షల మంది నీట్ అటెంప్ట్ చేస్తే దాంట్లో 50% అంటే 50% మంది నీట్ క్వాలిఫై అవుతున్నారు. అంటే మనకి సుమారుగా 11 నుంచి 12 లక్షల మంది నీట్ క్వాలిఫై అవుతుంటే దాంట్లో మనకున్న సీట్స్ అవైలబిలిటీ 10%, 1,18,000. సో ఈ 1,18,000 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. పిల్లలకేమో ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలన్న డ్రీమ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? ఈ ఫుల్ఫిల్ చేసుకోవాలి అన్న దీంతోనే ఇందాక మీరు అడిగిన లాంగ్ టర్మ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకుంటారు. బట్ వీళ్ళకి అకాడమిక్ గ్యాప్ లేకుండా అండ్ ఇండియాలో ఉన్న కాస్టింగ్, ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ కాస్టింగ్ తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ మీకు 20-30% ఆఫ్ ది ఇండియన్ ప్రైవేట్ కాలేజీ ఫీ స్ట్రక్చర్లోనే, అంటే మనకి ఇక్కడ 1,25,2 కోట్లు అవుతున్న ఈ టైంలోన మనకి బయట 30-40 ల్యాక్స్లో ది బెస్ట్ యూనివర్సిటీస్లో వీళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతున్నాయి. అండ్ ఆ అడ్మిషన్స్ ఆప్షన్ ఉన్నప్పుడు ఎవరైతే పాసిబిలిటీ ఉందో అకాడమిక్ గ్యాప్ లేకుండా ఇమ్మీడియట్లీ ఆ ఆప్షన్ని చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్ ప్రాస్పెక్ట్స్ అనేది బాగుంటాయి పిల్లలకి. అండ్ ఈ ఆప్షన్ని చూస్ చేసుకోవాలా వద్దా అనేది పేరెంట్ ఎఫర్డబిలిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఏ మాత్రం వాళ్ళకి ఎఫర్డబిలిటీ ఉన్నా కానీ ఇట్స్ ఎ బెటర్ చాయిస్. డెఫినెట్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఆప్షన్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది వాళ్ళకి.